ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్టు నాకు కాబోయే బావకి పెళ్లి చేయడం పెద్ద సమస్య అయింది. ఇప్పుడు అనుకొని ఏం లాభం, ఏం ప్రయోజనం? సౌమ్యతో పీకల దాకా ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇవన్నీ తప్పేవి కావు. నా ఆలోచనలకి డ్రైవర్ మాటలు అడ్డు తగిలాయి. చింతపల్లి వచ్చింది, దిగాలి అన్నాడు డ్రైవర్. నేను దిగగానే బస్సుని రైమని పోనిచ్చాడు. బ్యాగ్ భుజానికి తగిలించి పక్కనే ఉన్న ఒక టీ కొట్లో టీ తీసుకుని, ఇక్కడ రామచంద్రం గారి ఇల్లెక్కడా అని అడిగాను. జబ్బల దాకా బనీను, అందులో ఇరుక్కోలేక ఒక జాన ముందుకు పొడుచుకు వచ్చిన బాణపట్ట, జారిపోతున్న లొంగి, కట్టుతో టీ తిరగబోస్తూ ఎందుకు, నీకేం పని రామచంద్రం గారితో అడిగాడు. టీ వేడి కంటే వాడి మాటలకే సుర్రుమంది. వివరాలు చెప్తే గానీ చెప్పరా అన్నాను. ఈసారి లోపల నుండి గుమ్మం సైజుకి పోటీ పెరిగిన భారీ శరీరంతో ఒక ఆమె వచ్చి, చెప్పరు, ఎందుకంటే నువ్వు ఎవరో ఏంటో తెలియకుండా ఏంటి అడ్రస్ చెప్తే అక్కడ నువ్వేమన్నా విచిత్రాలు చేసావనుకో, వీడికి అడ్రస్ చెప్పిన వాళ్ళు ఎవర్రా అని మమ్మల్ని పట్టుకొని రెండు పీకుతారు అంది. నా మనసులో ఏమో నిజంగానే ఏం విచిత్రాలు చేయాలో అనుకుంటూ రామచంద్రయ్య గారి అల్లుడి ఫ్రెండ్ని అని చెప్పాను. అక్కడున్న పెద్దాయన కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగితే 4 ఇల్లే రామచంద్రయ్య గారిది అని చెప్పాడు. అక్కడి నుండి బయలుదేరేలోపు సౌమ్య ఫోను, బస్సు దిగేవా, అడ్రస్ తెలిసిందా? ఏంటి తెలిసేది, ఊర్లో అందరికీ కొంచెం వెటకర ఎక్కువగానే ఉంది, ఇప్పుడే వెళ్తున్నా అని ఫోన్ కట్ చేసి అడ్రస్ వెతుక్కుంటూ రామచంద్రం గారింటికి చేరాను. ఎదురుకుండా పామగారు, అబ్బాయి ఎవరు నువ్వు అంటూ కళ్ళద్దాల నుండి మరి నన్ను ఎక్స్రే తీస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చానండి అని పరిచయం చేసుకున్నాను. లోపల నుండి పూర్ణగిరి వచ్చి, రండి సౌమ్య ఫోన్ చేసింది, మాటల్లోనే వచ్చారు, పైన రూమ్లో అన్ని అరేంజ్ చేశాను, పైకి వెళ్ళండి అని చెప్పింది. పల్లెటూరులో బిల్డింగ్ కదా, విశాలంగా కట్టారు. బయటకు వచ్చి పిట్టగోడ దగ్గర నిలబడి ఊరంతా చూసా. పచ్చని చీరకట్టు కట్టుకున్నట్టు చీర అంచు మాదిరి దూరంగా ప్రవహిస్తున్న గోదావరి పాయ చాలా అందంగా కనిపించాయి. కాసేపటికి పూర్ణగారు టిఫిన్ ప్లేట్తో పైకి వచ్చింది. పూర్ణ సౌమ్య చిన్ననాటి ఫ్రెండ్స్. సౌమ్య అన్ని విషయాలు పూర్ణతో చెప్పి హెల్ప్ చేయమంది. దానికి పూర్ణ కూడా ఓకే అంది. ఆవిడ లోపలికి రాగానే మధులత ఏమైనా వివరాలు తెలిసాయా అడిగాడు. ఆవిడ తాపిగా, మధులత ప్రెసిడెంట్ గారి అమ్మాయి, ఆమె గురించి అంత తేలిగ్గా ఎవరో చెప్పరు, అయినా 4 వీధుల అవతల వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి అంతగా నాకు తెలీదు. అయితే మా ఫ్రెండ్ ద్వారా ఒక విషయం మాత్రం తెలిసింది, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. మరి మధులతను కలవడం ఎలా అడిగాను. నాకెలా తెలుస్తుంది, మీరే తెలుసుకోవాలి, అసలే ప్రెసిడెంట్ గారి ఆ అమ్మాయి, తేడా వస్తే మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళరు, జాగ్రత్త అని చెప్పి టిఫిన్ ఎక్కడ పెట్టి వెళ్ళిపోయింది. టిఫిన్ చేశాక ఆలోచించటం మొదలుపెట్టా. సౌమ్య మీద ఒక్కసారిగా కోపం వచ్చింది. మళ్ళీ మనసులో ప్రేమ పొంగుకొచ్చింది. సౌమ్య నేను ఒకే ఆఫీస్కి సంబంధించిన బ్రాంచ్లో చేస్తున్నాము. ఒక సెమినార్లో ఇద్దరం కలిసి ఒకే ప్రాజెక్టు చేయాల్సి వచ్చింది. అప్పుడు కలిసిన పరిచయమే తర్వాత మా మధ్య ప్రేమగా చిగురించింది. తానే ముందు ప్రపోజ్ చేశాడు, వెంటనే ఓకే అంది. కానీ ఒక పెద్ద స్టోరీ చెప్పింది. సౌమ్య అన్నయ్య మహేంద్రకి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. లవ్ అంటే ఏమాత్రం ఇష్టపడడు. అందుకే ముందు అన్నయ్యకి బ్రేకప్ అయిన లవ్ మళ్ళీ యాక్టివేట్ చేస్తే తనకి కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటే అప్పుడు మన పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పింది. తను ఆ రోజు ఆవేశంగా అదెంత పని అలాగే అని చెప్పేశాడు. తీరా చూస్తే ఆయన ఇంటర్లో వెలగబెట్టిన ప్రేమాయణం. ఇప్పటికీ 7 ఇయర్స్ బ్రేకప్. అప్పటి నుండి కనెక్షన్ లేని స్టోరీని ఎలా కలపాలి, అది కూడా ఎక్కడ గోదావరి జిల్లాలోని పల్లెటూరులో. సౌమ్య వాళ్ళ నాన్నగారి స్కూల్ మాస్టర్గా చేసినప్పుడు ఈ ఊర్లోనే ఉండేవారు. అప్పట్లో ఇంటర్ చదువుతున్న మహేంద్ర తనకంటే జూనియర్ అయినా మొదలత వెనుక పడ్డాడు. ఆమెకి ఇష్టమే, కానీ తనని ప్రేమ అనుకునే వయసు కాదు. ఈ విషయం తెలుసుకున్న మొదలత తాతగారు డైరెక్ట్గా మహేంద్ర నాన్నగారికి వార్నింగ్ ఇచ్చాడు. దానితో పరువు పోయింది అనుకున్న మహేంద్ర నాన్నగారు అక్కడి నుండి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు మహేంద్ర పెద్ద కంపెనీలో సీఈఓగా జాయిన్ అయ్యాడు. కానీ పెళ్లి వద్దు అని భీష్మించుకొని కూర్చున్నాడు.
పోనీ ఇవన్నీ మనకెందుకు, సౌమ్య నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే సౌమ్యకి నాకు కూడా ఇష్టం లేదు. ఎప్పటికైనా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మా నిర్ణయం. అందుకే ఇప్పుడు ఎలా అయినా సరే మధులతో మహేంద్రులకి పెళ్లి జరిగేలా చేయాలి. కాసేపు ఆలోచనలు పక్కన పెట్టి నడుం వాల్చాను. తరువాత మధ్యాహ్నం భోజనం కానిచ్చి ఒకసారి అలా బయటికి వెళుదాం అని బయలుదేరాను. ఎదురుగా బామ్మగారు ఇయ్యేలప్పుడు గేదెల మందలు నీళ్లు తాగడానికి గోదావరికి వెళ్తాయి. నువ్వు వేసుకున్న ఎర్రపూల చొక్కా చూస్తే లగెత్తించి గెలవు, జాగ్రత్త అంది. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడే పూర్ణగారు పైకి వచ్చి, చిన్నుగాడికి రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అండి, నేను ఎంత చెప్పినా వాడు నేర్చుకోవట్లేదు, 1 గంట మ్యాథ్స్ చెప్పండి, ఈలోపు పక్క వీధిలో ఉన్న మధులత ఫ్రెండ్ని కలిసి వస్తా అని చెప్పింది. అమ్మయ్య, మధులత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఈలోపు ఈ చిన్నుగాడిని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నా. వాడు లోపలికి రావడంతోనే చోటబ్బిమని ఒక ఉరుకు ఉరికాడు. జస్ట్ మిస్. వాడి స్పీడ్కి అక్కడ ఉన్న ఫోన్ 2 ముక్కలు అయ్యేది. వాడిని జాగ్రత్తగా కూర్చోబెట్టి యూకేజీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశా. అన్ని పేజీలు ఖాళీ. 10 నిమిషాలు కుస్తీ పట్టిన వాడి చేత ఒక్క ముక్క వ్రాయించలేకపోయాను. వాడు ఎగురుడు దునుకుడు కంట్రోల్ చేయలేక ఫోన్లో చోటబ్బిం ప్రోగ్రాం ఆన్ చేసి వాడిని ఒక చోట కూర్చోబెట్టాను. తర్వాత నేనే మెల్లగా నా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్తో వంకర టింకర నెంబర్లతో చిన్నగాడి బుక్ మొత్తం కంప్లీట్ చేశాను. కాసేపటికి పూర్ణగారు వచ్చి మధులత గుడికి వస్తుందట అని చెప్పింది. ఇంకే వెంటనే సౌమ్య ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని బయలుదేరాను. ఆ లెటర్లో ఏముందో తెలీదు. సౌమ్యనే మహేంద్ర మధులతకి రాసినట్టు తానే వ్రాసి 4 లెటర్లు ఇమ్మని ఇచ్చింది. అసలు ముందొకటి ట్రయల్ వేసి తర్వాత చూద్దామనుకుని గుడికి బయలుదేరాను. గుడిలో చాలామంది ఉన్నారు. మధులత ఎక్కడా అని చూస్తున్నా. ఎంతలా గర్భగుడి దగ్గర నుండి అప్పుడే బయటికి వస్తున్నా దేవతలా ఒక అమ్మాయి నా కళ్ళె పడింది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా లంగా ఓణిలో చక్కటి రూప లావణ్యంతో ఎంతో అందంగా ఉంది ఆమె. వెనకే వాళ్ళ అమ్మగారు అనుకుంటా. మధు, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించు అని చెప్తుంది. వావ్, ఏదైనా మా బావ సెలెక్షన్ సూపర్ అనిపించింది. ఇంకా ఆవిడే మధు అని కన్ఫర్మ్ చేసుకోగానే నేను కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఆమె దీపం వెలిగించి వెనక్కి తిరిగి నన్ను చూసింది. వెంటనే నా జేబులో ఉన్న లెటర్ తీసి నేను హైదరాబాద్ నుండి వచ్చానండి అని ఇంకేదో చెప్పబోయే లోపు ఆమె నా వైపు కోపంగా చూస్తూ, నువ్వు హైదరాబాద్ నుంచి వస్తే నాకేంటి, ముంబై నుంచి వస్తే నాకేంటి, ఏంటిది లవ్ లెటరా, నువ్వేమనుకుంటున్నావు, ముక్కు మొహం తెలియకుండా ఒక లెటర్ పట్టుకుని ఎదురుగా నిలబడటానికి నీకు ఎంత ధైర్యం. ఇంకా ఏదో నాన్ స్టాప్గా తిడుతూనే ఉంది. ఇంతకు ముందు మహాలక్ష్మిలా కనబడిన అమ్మాయి ఇప్పుడు మొహంకాలిగా అనిపిస్తుంది. దూరం నుండి వాళ్ళ అమ్మగారు ఇటువైపు చూస్తున్నట్టు అనిపించింది. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి అక్కడ ఉంటే మంచిది కాదు అనుకొని అక్కడి నుండి వెంటనే బయటపడ్డాను. ఇంటికి వెళ్ళగానే పూర్ణగారు నన్ను చూసి, ఏమైందండి, మాట్లాడారా, ఒళ్ళంతా చెమటలు పట్టినట్టు ఉన్నాయి, కొంపదీసి చెంప చెల్లుమనిపించిందా ఏంటి అని అడిగింది. ఇంకొంతసేపు ఉంటే అదే పని జరిగేదిలేండి అన్నాను. తర్వాత పూర్ణగారు, ఏం బాధపడకండి, రేపు తెల్లవారుజామున ఆమె గోదావరిలో దీపాలు వదలడానికి వెళ్తుంది. బహుశా అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉండకపోవచ్చు. మళ్ళీ అప్పుడొకసారి ట్రై చేయండి అని సలహా ఇచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకే లేచి మధులత ఇంటి ముందు కొంచెం దూరంలో నిలబడ్డాం. అంతా చీకటిమయం, ఏం కనపడట్లేదు. గుడ్డిగా స్ట్రీట్ వెలుగు. అక్కడే రోడ్డు మీద ఉన్న ఊరి కుక్క గుర్రుగా నన్ను చూస్తుంది. అది గనక మీదికి వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంతలో మధులత బయటికి వచ్చింది. ఆమె రాగానే ఎదురు వెళ్ళా ప్రత్యక్షమయ్యాను. ఈసారి ఆమెకు అవకాశం ఇవ్వకుండా నేనే మొదలుపెట్టా. మిమ్మల్ని మహేంద్ర గారు ప్రేమిస్తున్నారు, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. గబగబా 2 ముక్కలు చెప్పేశాను. వెంటనే ఆవిడ, ఎవరో ప్రేమిస్తే నువ్వు రాయబారానికి వచ్చావా, నువ్వేమైనా శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకుంటున్నావా,
అసలు నిన్ననే నీ పని చెప్పాలి, పోనీలే అని వదిలేసా. ఇప్పుడు చెప్తా అని భీమేష్ అని పిలుస్తుంది. నాకు ఈసారి హార్ట్ బీటింగ్ 100 దాటిపోయింది. భీమేష్ ఎవరు? భీముల్లాగా ఉంటాడేమో. అక్కడి నుండి ఒకటే పరుగు పెట్టాను. నా కాలు ఎక్కడ వేస్తున్నానో నాకే తెలీదు. మొత్తానికి ఎలా అయితే సగం మట్టి సగం పేడ ఒళ్ళంతా అంటించుకొని ఇల్లు చేరాను. అలా చాలా ఆయాసం వచ్చింది. ఈ పని జరిగేది కాదు, నా వల్ల కాదుగా. సౌమ్యకి ఫోన్ చేసి చెప్పేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ సౌమ్య బాధపడుతుందేమో అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఇంకా సాయంత్రం బస్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నా. కరెక్ట్గా 4 గంటల సమయానికి 2 కుస్తీ ఫైల్ మ్యాన్ లాంటి వ్యక్తులు వచ్చి నా గురించి ఆరా తీస్తున్నారు. వాళ్ళని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. సమయానికి పూర్ణ గారి భర్త కూడా లేరు. నేను కిందకు దిగగానే ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి అన్నారు. మరి మాట్లాడకుండా 2 సింహాల మధ్య ఎలక పిల్లలాగా వాళ్ళ మధ్య కూర్చున్నాను. అప్పటికే ప్రెసిడెంట్ గారు వాళ్ళ అబ్బాయి నాకేదో స్పాట్ పెట్టినట్టుగా చూస్తున్నారు. ప్రెసిడెంట్ గారి అబ్బాయి పక్క నుంచి పొగరబోతు ఎద్దు ఎప్పుడు కట్లు ఇప్పుతారా కొమ్మి పెడదామని చూస్తుంది. లేట్ చేయడం అనవసరమని నేనే మొదలుపెట్టా. క్షమించండి, మీ అమ్మాయితో మాట్లాడాలని తొందరపడి మీ ఇంటికి వచ్చాను అన్నాను. అటువైపు నుంచి ఏం సమాధానం లేదు. సీరియస్గా మాత్రం చూస్తున్నారు. మెల్లగా మధులత ఇంట్లో నుండి బయటికి వచ్చింది. ఆ వెనుకనే మహేంద్ర నవ్వుతూ బయటికి వచ్చాడు. ఒక్కసారిగా నా పక్కన బాంబు పడ్డట్టు అనిపించింది. నేను ఆశ్చర్యపోయి చూసేలోపు మధులత నవ్వుతూ, మీ బావగారు పెట్టిన టెస్ట్లో బాగానే పాస్ అయ్యారు, పాపం ప్రేమ కోసం బాగా కష్టపడ్డారు అంది. నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు మహేంద్ర నా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి నవ్వుతూ, మా చెల్లిని ప్రేమిస్తున్నావని తెలుసు, అయితే మీ ప్రేమ ఎంతవరకు నిజాయితీగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నా. సౌమ్యనితో మాట్లాడిన విషయాలు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను, కానీ సౌమ్యకి తెలీదు. అందుకే మీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దామని తెలియనట్టే ఉన్నాను. మొదలతికి నాకు మధ్య కనెక్షన్ తెగిపోలేదు. అది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది, కానీ మా ఇంట్లో ఎవరికీ తెలీదు. ప్రెసిడెంట్ గారికి మాత్రం తెలుసు. నేను మా సిస్టర్ పెళ్ళైన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మధు నువ్వు వచ్చావని నాకు చెప్పింది. ఇంకా నిన్ను మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే వచ్చా. ఏది ఏమైనా సౌమ్య నువ్వు ప్రేమించుకున్నా కానీ పెద్దలు ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేసుకుందామనే నిర్ణయంతో నువ్వు ఎంత సంస్కారవంతుడివో నాకు అర్థమైంది. నీ ప్రేమ కోసం ఇంత దూరం వచ్చి చాలా సాహసం చేశావు. ప్రేమ మీద నీకెంత నమ్మకం ఉందో అర్థమైంది. నువ్వు నాకు నచ్చావు అంటూ నన్ను లోపలికి తీసుకెళ్ళాడు. నేను షాక్ నుంచి తేరుకోవడానికి 10 నిమిషాల పైనే పట్టింది. అమ్మయ్య, మొత్తానికి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత మహేంద్ర నేను కార్లో హైదరాబాద్కి బయలుదేరాం. ఈసారి మాత్రం ఆనందంతో కార్లో నుండి పల్లెటూరు అందాలన్నిటినీ ఆస్వాదించాను, ఏ టెన్షన్ లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.